ఒక రైతు ఒక వారం కిందట మన దగ్గర మామిడి తోపుకి స్ప్రేయింగ్ చేశారు. ఏం జరిగింది ఏమనేది ఆయన మాటల్లోనే విందాము. రైతు పేరు వచ్చి మంజునాథ అన్న మాటల్లోనే విందాం. అన్నా నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? మంజునాథ. కొద్దిగా గట్టి మాట్లాడండి అన్న. మంజునాథ అన్న, ఈ మామిడి తోపులకి ఎన్ని రోజులు అయిందన్న స్ప్రే చేసి? ఒక వారం అయింది కొట్టి. వారం అయింది. పర్లేదు. పూత అయితే బాగానే పిక్కుపోయింది. పూత బాగా పిక్కుపోయింది. మనం అయితే వాటర్ అయితే ఇంకా వేయలేదు. వాటర్ వేయలేదు. ఓకే. అట్లా బాగానే పిక్కుంటా ఉంది. ఓకేనా అన్న, ఈ మధ్యలో మొక్కజొన్న వేసిండ్రు కదా, మీరు సెట్టూరు కిసాన్ అగ్రి క్లినిక్ లో వాడారు కదా, మీకు ఎట్లా అనిపించింది అన్న? పర్లేదు. నేను వచ్చేసి ఒకటి బ్యాగ్ పైన ఒక 4 కేజీలను ఒక 1/4 కేజీ కుట్టినాను. ఎక్కువ సాల్కి వచ్చింటే 26 బ్యాగులు అయినాయి. 26 బ్యాగులు నేను వచ్చేసి బెడ్లకి నాటినాను. ఒక బెడ్కి వచ్చేసి 3 పీసులు నాటినాను. ఓకే. ఒక వైర్కి వచ్చేసి ఒక ఉట్టేతన 3 ముక్కలు నాటినాను. పర్లేదు. 26 బ్యాగులు అయింది. ఓకే ఓకే. విన్నారు కదండి. ఇప్పుడు అన్న ఏమంటున్నారంటే, ఇదే మామిడి చెట్ల మధ్యలోనే 4 కేజీల ప్యాకెట్ ఒకటి 1/4 కేజీ అంత మొక్కజొన్న విత్తనాలు నాటినారంట. వచ్చేసి 1.5 ఎకరానే ఉండేది పొలం. ఇది 1.5 బిట్టు మామిడి చెట్లు ఉన్నాయి, మధ్యలో 4 కేజీల ప్యాకెట్ ప్లస్ 1/4 కేజీ తెచ్చి నాటాను. నాకు మొత్తం ఓవరాల్గా వచ్చి ఎంత వచ్చిందన్నా? 26 బ్యాగులు. 26 ప్యాకెట్లు అయినాయంట. అన్న ఎన్ని కేజీలు ప్యాకెట్లు అన్నది? ఏంటి మొక్కజొన్న ప్యాకెట్లు మామూలు పండించింది మామూలు 54, 60 అన్న 60 కేజీల దాకా ఒక ప్యాకెట్ అంట. అట్లా 26 ప్యాకెట్లు వచ్చింది. మొత్తం కిసాన్ అగ్రి క్లినిక్లోనే వాడారు. పురుగుకి వచ్చి 2 సార్లు వాడారండి. ఒకసారి స్ప్రే చేశారు, ఒకసారి నక్షత్ర అని మన ప్రోడక్ట్ వస్తుంది, సుల్లోకి వేశారు. నక్షత్ర ప్యాకెట్ వేసినప్పటి నుంచి పంట అయిపోయేదాకా పురుగు అనేది రాలేదండి. మంచి ఈల్డింగ్ వచ్చింది, మంచిగా ఉంది అని చెప్పి రైతు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ప్లస్ మీకు ఎవరికైనా కానీ పురుగు సమస్య ఎక్కువ ఉంది అంటే ఒక్కసారి పైబాటికి స్ప్రే చేసి ఒక్కసారి సుల్లో 3 నుంచి 5 గింజలు వేసుకోండి. అసలు పురుగు శుద్ధే ఉండదు పంట అయిపోయేదాకా. ఓకేనా? ఇంతటితో సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.